అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కోసిగి గ్రామంలోని 9వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గాను మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 100 రోజులైన శుభ సందర్భంగా ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం సాధించినటువంటి ఘనతను ప్రజలకు తెలియజేస్తూ వచ్చిన 100 రోజుల్లోపే ఒకేసారి విడతల వారీగా కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి పెన్షన్ పెంపును విడతల వారీగా కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి జనాలకి 1వ తారీఖునే ఆల్మోస్ట్ 90 to 95% పెన్షన్లను అందజేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ మిగతా వాళ్ళు ఎవరికైనా కానీ ఇంతకుముందులాగా వారం 10 రోజుల వంటి లేట్ జరగకుండా 1వ తారీఖునే అందరికీ జీతాలు చెల్లింపు అయితేనేమి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,437 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇది నిరుద్యోగస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కాక ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏకకాలంలో చెల్లింపు జరగడం జరిగింది. దాని తర్వాత 5 రూపాయలకే పేదలందరికీ అన్నం పెట్టాలనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్యలో ఏదైతే అమలు చేశారో అన్న క్యాంటీన్లు, అదే అన్న క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరిస్తూ 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే ప్రజలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక భూతాన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా ప్రభుత్వ భూములనైతేనేమి ఇంకొకటైతేనేమి జనాల పేరు మీద ఉండే ల్యాండ్లని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దాలని చూసినారు. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుని చేయడం జరిగింది. అది కాకుండా మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చూసినారు. ఇంతకుముందు గత ప్రభుత్వ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఒకరు కూడా ప్రజల్లోకి వచ్చి మీ బాధలు ఏమని తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అతను అక్కడే ఉండి బస్సులోనే నిద్ర గావించి ప్రజలకు తానే స్వయంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి నిత్యావసర సరుకులు అందజేయడంలో అయితేనేమి, కరెంటు వ్యవస్థను పునరుద్ధరించడంలో అయితేనేమి, రోడ్లను బాగు చేయడం అయితేనేమి, డ్రైనేజీలను బాగు చేయడం అయితేనేమి, ఇవన్నీ తానే సొంతంగా పర్యవేక్షిస్తూ జనాలకు అందుబాటులో ఉండడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలని మేము సూపర్ 6 అనే ఒక వాగ్దానాలని ఎలక్షన్ ముందు ఏవైతే ఇచ్చినామో అవి కూడా తొందరలోనే అమలు పరుస్తూ ఈ అక్టోబర్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని ఐడియా చేస్తున్నారు. అది కాక జనాలకు కూడా మద్యాన్ని కూడా తక్కువ ధరలోనే అందుబాటు చేస్తూ నకిలీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కొత్త జీవోని ఈ 2-3 రోజుల్లో ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి గ్రామంలో ప్రతి తెలుగుదేశం నాయకుడు అయితేనేమి అధికారులు అయితేనేమి జనాలకి వివరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.